హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఫుల్ డే బ్లాగ్ షూట్ చేస్తానండి. ఈరోజు మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి. ఇది మేము డైలీ వేడి నీళ్ళు తాగుతామండి. దానికోసమని వేడి నీళ్ళు కాంచినాను. ఇలా ఫ్లాస్క్లో పోసి పెట్టుకున్నామంటే మనకి ఒక రోజు అంత వస్తాయండి. ఇంట్లో అందరూ తాగుతామండి, ఒక్క నేను తప్ప. ఈ ఉగ్గాని మా బాబు తినడండి. నేను, మా పాప, మా వారేనండి తినేది. మా బాబుకి మళ్ళీ వేరేది ఏదైనా చేసేవాళ్ళు. ఉగ్గాని ఎందుకు అస్సలు తినడండి. అందుకే వాళ్ళు పొద్దున్నే లైట్గా ఏదైనా తినేసి వెళ్ళిపోతే అందరూ తినే టిఫిన్ అయితే ఒక్కసారిగా అయిపోతుంది. కానీ ఇలా మనిషికి ఒకటి అంటే కొంచెం కష్టం అవుతుందండి. ఈ ఉగ్గానిలోనే అండి ఎగ్ ఉగ్గాని అని ఒక టిఫిన్ చేస్తానండి నేను. అది చాలా బాగుంటుంది. మీరు కానీ ఒకసారి ట్రై చేయండి. నేను వీడియో పోస్ట్ చేస్తాను. ఎగ్ ఉగ్గాని మాత్రం చాలా బాగుంటుందండి. ఈరోజు అయితే నాకు అంత టైం లేక నేను నార్మల్ ఉగ్గాని చేస్తున్నానండి. ఈ ఉగ్గాని వేడిగా తింటేనే బాగుంటుంది కదండి. చల్లారితే మాత్రం అస్సలు బాగోదు. కొంచెం పప్పు చేశాను. ఇది అయ్యేలోపు అన్నారు. ఇది అయ్యేలోపు వంటగా ప్రిపేర్ చేసుకోవాలండి. లేకుంటే టైం సరిపోదు. ఈ నానబెట్టుకున్న బొరుగుల్ని ఇందులో వేసేసుకుందాం. మా ఇద్దరికి ఇది సరిపోతుందండి. నేనే కొంచెం ఎక్కువగా తింటాను. మినిట్స్లో చేసేయచ్చు చూడండి ఉగ్గాని మాత్రం. టిఫిన్లలో చాలా ఈజీ టిఫిన్. అంతేనండి. కలిపేసి మా ఆయన రాగానే వేడివేడిగా తినేయడమే. బాగుందా? సూపర్ ఉంది. టేస్ట్ మాత్రం హైలైట్. థ్యాంక్ యూ. వెల్కమ్.
తినేసి వెళ్ళిపోయాడండి. ఇంకా నేను వంట స్టార్ట్ చేయాలండి. మధ్యాహ్నంకంతా వంట స్టార్ట్ చేసేసి పిల్లలని తోలుకొచ్చుకోవాలి. త్వరగా పని స్టార్ట్ చేసేసి 12 కంతా వెళ్ళిపోవాలండి నేను స్కూల్ దగ్గరికి. ఇప్పుడు టైం 10:35 అయిపోతుంది. తొందరగా వంట స్టార్ట్ చేసేసుకొని ½ అవర్ ఉంటుందండి అంతే టైం. ఎక్కువ టైం ఏమి ఉండదు నాకు వంట చేసుకోవడానికి. స్కూల్ ½ అవర్ ఇస్తారండి టైం, లంచ్ టైం. ½ అవర్లో మనము వెళ్ళేసి రావాలి కాబట్టి ఇప్పుడు కొంచెం తొందరగా వంటకి స్టార్ట్ చేసేస్తున్నాను. అన్నీ ఆరేసుకున్నానండి బట్టలు. లేవగానే సామాన్లను కడిగేసానండి. ఇదంతా శుభ్రం చేసేసుకొని స్కూల్కి వెళ్ళిపోకనే అంతా చేసేసుకుంటానండి. ఓకే అండి, వంట స్టార్ట్ చేసుకోవాలి. కొద్దిగా టీ తాగుదామని టీ చేసుకున్నానండి. హాయ్ అండి, టైం 11:20 అవుతుందండి. ఇంకా కూరకి పెట్టేస్తాను. టైం 11:20 అయిందండి. ఇంకా పిల్లలు వచ్చేకి 1 అవర్ ఉంది. ఆ లోపల వంట ఒకటైంది, కూరకి పెట్టేసాను. ఇంకా అందులో కాంబినేషన్గా పలావ్ బాగుంటుందని పలావ్ చేస్తున్నానండి. చూపిస్తానండి పలావ్ ఎలా చేశాను, చేసేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను పలావ్ చేయబోతున్నానండి. దాంట్లోకి కావాల్సినవి 1 by 1 వేసి చూపిస్తాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెము నెయ్యి అండి, నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తే బాగా స్మూత్గా వస్తుందండి పలావ్, తినడానికి కానీ చాలా బాగుంటుంది. ఇది కొంచెం హీట్ అయ్యాక ఆనియన్ ముక్కలు వేస్తున్నానండి. ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నాను. ఇప్పుడు ఇంకోవైపు కూర ప్రిపేర్ చేసుకుంటానండి. అందులోకి చిక్కుడుకాయలు, చూడకాయలు, బీన్స్ వేసి అంతా మసాలా వేసి కూర చేశానండి. ఈ అన్నంలో చాలా బాగుంటుందండి కూర కాంబినేషన్. ఒక పక్క ఇది ఉడికించుకుంటానండి. ఆనియన్స్ అన్నీ బ్రౌన్ కలర్ వచ్చేసాక ఇప్పుడు నేను కొట్టుకున్న పేస్ట్ వేసుకుంటానండి. ఈ పేస్ట్ ఏమంటే కొత్తిమీర, తెల్లవాయి, అల్లం వేసి మిక్స్ చేసుకున్నానండి బాగా ఈ పేస్ట్. అంతేనండి. ఇది కొంచెము నూనెలో మగ్గనిచ్చుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకుంటానండి. ఇప్పుడు నేను 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాస్ వాటర్ పోస్తానండి. ఇప్పుడు ఇందులో వాటర్ పోస్తున్నానండి. అర్ధ గ్లాస్
ఇలా పోసుకొని నాకైతే 3.5 గ్లాస్ పడుతుందండి ఈ రైస్లోకి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడే సాల్ట్ అండి. నేను సాల్ట్ కొంచెం తక్కువే వేస్తానండి, ఎందుకంటే నేను చేసుకున్న కూరలోకి ఆల్రెడీ వేసానండి సాల్ట్. 2 కలుపుకొని తింటే ఆ సాల్ట్ ఎక్కువ అయినట్టు ఉంటుందని నేను కొంచెం తక్కువ వేసుకుంటానండి, అందుకే చూసుకొని వేసుకోండి. బాగా మరిగించుకుందామండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం. ఇలా బాగా మసులుతున్నప్పుడే మనం ఈ రైస్ వేసుకోవాలండి. నేను ఆల్రెడీ అర్ధగంట నానబెట్టుకున్నానండి ఈ రైస్. అంతా కలిపేసుకొని మంట తక్కువ పెట్టుకొని సిమ్లో ఉడికించుకున్నామండి రైస్ని. చాలా ఈజీ అండి ఇది చేసుకోవడం. ఫైనల్గా మూత తీసి చూద్దామండి. చాలా బాగా వచ్చిందండి. ఫైనల్గా నా వంట అయిపోయిందండి, చూపిస్తాను. ఇదిగోండి పలావు కర్రీ అండి. ఇది ఈ రెండింటికి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. చూసినారండి నెయ్యి, ఇది మొన్న నేను నెయ్యి చేశాను కదా, అది ఇప్పుడు ఇంత బాక్స్కి అయిందండి. ఇప్పుడు ఇది వెయిట్ చేసి చూద్దాం, వెయిట్ ఎంత ఉందో నాకు తెలియదు, ఇప్పుడు చెక్ చేద్దాము. 45 grams, ½ కిలో. ఎలా ఉంది ఫ్రెండ్స్? సూపర్ ఉంది. చూసేకి ఎట్లుందంటే తింటే అమోఘం. ఉండే చెప్పు. చెప్తా. సూపర్. హాయ్, గుడ్ ఈవినింగ్. మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారండి. రాగానే ఫ్రెష్ అప్ అయ్యి స్నానాలు చేసి స్నాక్స్ తినేసారండి. అవునండి, అదిగో బాబు చెల్లో కూర్చున్నారండి. ఉండండి మా బాబుని చూపిస్తాను. అలిగాడండి మా బాబు. వీడియో ముందుకు రాడంటండి, అందుకే అలిగా అక్కడిపై కూర్చున్నాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. అవునండి, ఎంజాయ్ చేశాను చాలా. చూడండి ఎంత బాగా చేస్తున్నానండి. నేనేం కనిపించలేమ్మా. హాయ్. నేను డాన్స్ చేస్తాను. సరే కూర్చోపోతే ఓకే. ఈవినింగ్ బయటికి వెళ్ళొచ్చామండి. ఏమేమి తెచ్చుకున్నామో చూపిస్తా. ఇదిగోండి టమాటాలు అయిపోయింది, టమాటాలు తెచ్చుకున్నాము. ఇవి 3 కేజీలు 30 రూపాయలంట. ఇవి వచ్చి గోంగూర అండి. రేపు ఏం వంట చేయాలో ఈరోజే ముందే ప్రిపేర్ అయ్యి ఉంటే రేపు ఈజీగా పని అయిపోతుంది కదండి, అందుకని గోంగూర ఇవి 10కి 3 కట్టాలంట. కొత్తిమీర వచ్చి 10 రూపాయలు. అలానే మీకు ఒక విషయం చెప్పలేదు కదండి, లైనింగ్ క్లాత్ తెచ్చుకున్నానండి నేను. ఫ్యాన్సీ స్టోర్ ఉందండి మనకి, ఫ్యాన్సీ స్టోర్కి కలర్ తక్కువ వచ్చిందని వెళ్ళిపోయి తెచ్చుకున్నానండి. ఇప్పుడు నైట్కి పాలు మరగబెడుతున్నానండి. ఇవి నిన్న తెచ్చిన పాలు ఇవి. దీంట్లో పాల మీగడ తీసుకొని ఇప్పుడు పాలు మరిగించుకున్నామంటే పాలు పగిలిపోకుండా ఉంటాయి. నైట్కి అన్నం చేసేసానండి.
పిల్లలు అన్నం అని అడుగుతున్నారు. ఇంకా వాళ్ళకి అన్నం పెట్టేస్తానంటే ఒక పని అయిపోతుంది. పాప హోంవర్క్ రాసుకుంటానండి. హాయ్ చెప్పు. ఓకే అండి, పిల్లలకు ఆకలిగా ఉంది. ఇక వాళ్ళకి భోజనం పెట్టేసి మేము తినేస్తామండి. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దామండి. ఓకే, గుడ్ నైట్, బాయ్ అండి అందరికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్.